తాకద్దా అద్దా చదవడం. అమ్మో, నేను చాలా ప్లేసెస్ తిరిగినా కానీ ఇండియా మొత్తంలో హైదరాబాద్లో ఎక్కువ తిరగలేదు. హైదరాబాద్ దగ్గర ఉన్నవి. సో ఒక 30 days పెట్టుకున్నాను. 30 days మొత్తం ఒక హైదరాబాద్ దగ్గర ఉన్న ప్లేసెస్ మొత్తం తిరగాలి అని. ఈరోజు డే 1 వచ్చేసి మనకి అండర్ ద మూన్ ఉంది యాదర్పల్లెలో. ఇంటి నుంచి ఒక 30-40 ఎంతో కిలోమీటర్స్ ఉంది. ఒకరిని తీసుకెళ్తున్నా, మా ఫ్రెండ్ని. వాడిని ఎక్కించుకొని ఈవినింగ్ సన్సెట్ చూసి వద్దాం అనుకుంటున్నా. ఇంకేమైనా ప్లేసెస్ హైదరాబాద్లో చూసేవి అని ఉంటే ఒక కామెంట్లో వచ్చేయండి, కామెంట్ పెట్టండి. నేను ఈ 30 daysలో యాడ్ చేసుకుని అది కూడా విజిట్ చేస్తాను. ఇక్కడ మేము అండర్ ద మూన్ వెళ్దామని వచ్చినాము కార్ తీసుకొని. మా ఇంటి నుంచి ఒక 30 kilometers ఉంది. ఇది యాగర్పల్లిలో ఉంది. ఇది మీరు వస్తే కొంచెం మంచి కార్ తీసుకొని రాలేదు, నా చిన్న కార్ బుడ్డ కార్ తీసుకొని వస్తే ప్రాబ్లం అవుతుంది. కొంచెం ఎస్యూవీ దొబ్బుతున్నట్టు అవుతుంది ఇదైతే. ఇంకా ఇట్లనే 2.4 kilometers ఉంది. ఇంకా ఆడికి పోయి చూద్దాం ఎట్లుంటుందో స్పాట్. ఆడుతాం చేయాల్సిన నేను ఏదో అనుకున్నాను. ఈడ ఇంకా వరస్ట్ ఉంది సార్. పోయి దొరుకుని ఇదో నేను జోక్గా నా 2 kilometers ఇట్లా ఉంటుంది అని అది నిజంగానే చాలా ఘోరంగా ఉంది రోడ్. 1, 2, 3, 4 ముందట స్పేస్ ఉంటుంది అనుకుంటారా ఇక మనకి. అబ్బాయి కూడా సిగ్గులేదు ముందటికి వెళ్ళి చదవడం. అమ్మో, వాడు ఉన్నాడు కాదు, అవ్వలేడు కదా. వెనకాల పెట్టేసి పా అంకుల్. టూ మచ్ ఉంది అది మరి. ఎంత సండే అయితే మాత్రం సండే రేపు రాను తాకద్దా అద్దా మేము మా కార్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. అసలు గ్యాప్ కొంచెం అయితే రాళ్ళు పెట్టింది కాబట్టి కొంచెం సెట్ అయిపోయి సరిపోయింది. 1 kilometer ఉన్నాడంట, మాకు నడిచి ఒప్పుకోలేదు. మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం. 20 లక్షలు పెట్టేసి అది కొంచెం ఎట్లాంటి రిస్క్ లేకపోతే వేస్ట్ కదా. ఇంకా నడుచుకుంటూనే వస్తాం వేడుకోయినా ఎందుకు. ఇంకా ఇదే లేక్ ఉంది లెఫ్ట్ సైడ్. చాలా మంది ఈడ ఆగిపోయినారు. ఈడైతే కార్లు పెట్టారు. మరి ఒకసారి దిగేసి చూడదాం. మేడ ఎటు పోదాం, లేక్ చూద్దామా. కింది పోయిన కొందరా అదే ఉంది. ఇదే అండర్ ద మూన్ అంట. అందరు సిట్టింగ్ వేసినారు మంచిగా. బాగుందిరా స్పాట్. అయితే నార్మల్గా అయితే ఇంకా ముందట ఏదో ఉందంట. అచ్చా, అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా అవి అంట. అటు సైడ్ పోవాలి ఇప్పుడు. అది మెయిన్ పాయింట్. నార్మల్ బాగుంది, బాగానే ఉంది. ఇంకా ప్లేస్ అయితే ఇంకా అంత ఫేమస్ కాబట్టి బాగానే చెత్త వేసారు. ఇంకా 2-3 ఇన్స్టాగ్రామ్ షాట్లు వైరల్ అయితే ఇది కూడా మొత్తం దొబ్బుతుంది నాకు తెలిసి ప్లేస్. ఆల్రెడీ స్మెల్ కొంచెం చెత్త లెక్కనే వస్తుంది. నీళ్ళు కూడా అంత మంచిగా అనుకుంటా. వ్యూ అయితే మంచిగా ఉంది. మొత్తం ఓపెన్ స్కై దొరకడం చాలా కష్టం ఇక్కడ. మన హైదరాబాద్లో ఇట్లాంటి వ్యూ అంటే కొంచెం కష్టమే. దూరం వెళ్తే ఉంటాయేమో కానీ. ఓకే, 7 out of 10 బాగుంది. ఇదైతే ముందటికి వెళ్ళి వద్దాం. ఇంకేముందా ఇంకా పైగా కూడా ఉందండి. ప్రైవేట్ ల్యాండ్ ఉంది ఇదైతే మరి. అందుకే అది ప్రైవేట్ అది అనుకోండి. అందుకే అక్కడ అందరు తాగుతారు. ఇక్కడేమో కొంచెం ఖాళీగా నీట్గా ఉంది. స్మెల్ కూడా అంత అసలు
కిలోమీటర్ నడవాలంట మరి కిలోమీటర్ నడవాలి కానీ ఒక 300-400 మీటర్స్ నడుచుంటాము. ఒక స్పాట్ నచ్చింది అంటే మరీ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే కిలోమీటర్ నడవాలేమో. మేము కొంచెం వెనకాలనే ఆగినాము. ఇక్కడనే మంచి అనిపిస్తుంది, కొంచెం ఖాళీగా ఉంది. చిన్న పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ. ఆడ డిస్టెన్స్లో కొంతమంది ఉన్నారు. బాగుంది, కొత్త సీన్. ఇంకా ఆల్రెడీ ఫుల్ చెత్త చేస్తుంది మీరు. ఈడికి కూడా ఎవరైనా ఇంకా పోలీసులు పెడతారు ఇక కొన్ని రోజులలో. కష్టపడి నడుచుకుంటే ఈ చెట్ల దగ్గరికి వచ్చినాము. అమ్మా కొంచెం చిక్మంగళూరు ఎట్లా ఉండే మేము మొన్న పోయినప్పుడు. ఒక్కసారి అయితే చూడొచ్చు దాన్ని, వన్ టైం వ్యూ అంతే. ఫ్రెండ్స్తోని అంటే ఎప్పుడు వచ్చి ఇంత దూరం నడిచి వచ్చి హ్యాంగ్ అవుట్ అంత అయ్యేంత లేదు. ఫుడ్ ఉండదు దగ్గరలో, ఫుడ్ ఏం లేదు. తెచ్చుకుంటే మీరే ఫుడ్ తెచ్చుకొని లేదు, మేమైతే తినేసి వచ్చినాము. లేకపోతే వచ్చేసి వండుకోవాలి. అమ్మా బాగానే ఉంది కొత్త. కొంచెం డిఎస్ఎల్ఆర్ వేస్తే ఫొటోస్కి బాగుంటాము ఇంకా. కానీ గ్రీనరీ ఎక్కువ ఉండాలని అంత ఘనం గ్రీనరీ ఏం కనిపిస్తలేదు. ఏమో మరిగా మాకు రాసిడ్ దీని మీద అన్ని డబుల్ మీనింగ్ వర్డ్స్, నేమ్స్, బూతులు అన్నీ రాసి దొబ్బారు. ప్రతి చెట్టు మీద అంటే మోస్ట్లీ చెట్టు మీద, అన్ని చెట్ల మీద మస్తు పని ఉన్నాయని. ఒక్క చెట్టు మిలిగించలే, ప్రతి చెట్టు మీద ఎవరు రాసిరు. దీని మీద ఏమున్నాయి, దీని మీద ఏమున్నాయి, దీని మీద. ఇవి చదువుకుంటే టైంపాస్ అవ్వాలంటే రండి ఇక. మరి ఏం చేస్తాం. ఇంకా కొంచెం ఇదే అనుకుంటా లాస్ట్ స్పాట్. ఇంకా ఆ చెట్ల నుంచి అటు సైడ్ మొత్తం నడుచుకుంటూ వచ్చి చెట్లలోకి వచ్చిన తర్వాత ఆ నీళ్ళ దగ్గరకు పోదాం ఎట్లుందా. ఇంకోటి ఏంటంటే మన దగ్గర సరిగ్గా సన్సెట్లు, సన్ రైజ్లు అట్లా బోరింగ్ ఉంటాయి కదా మన దగ్గర. సో క్లౌడీ డేస్ ఉన్నప్పుడే మంచిగా ఉంటుంది. ఇట్లాంటి నార్మల్ రోజుల్లో యావరేజ్ ఏదైనా మంచి క్లౌడీ డే ఉండి, బ్లూ కలర్స్గా ఉండి, చాలా క్లౌడ్స్ ఉండి కానీ, లేకపోతే సన్సెట్ అవుతున్నా కానీ అట్లాంటప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఒక స్పాట్లో కూర్చున్నాము వచ్చి. అక్కడ చాలా చెత్తగా ఉండే కానీ ఈడైతే చాలా క్లియర్ ఉంది, మంచిగా. స్మెల్ కూడా అసలు ఏం వస్తలేదు. మెల్లమెల్ల డార్క్ అయిపోతుంది. ఇంకా మేము ఇంకా కొంచెంసేపు ఉండే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ ఏంటంటే మళ్ళీ వచ్చేటోళ్ళందరూ కొంచెం చెత్త వేయకుండా ఉండండి. సో లాస్ట్కి వచ్చేసి ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇందాక మొత్తం చూపించినాక ఏం చేయాలంటే, మీరు ఒకవేళ రావాలనుకుంటే ఒక సాప తెచ్చుకోండి. సాప తెచ్చుకొని మంచిగా కార్నర్కి వచ్చి స్మెల్ ఏం రావట్లేడా, సాప వేసుకొని మంచిగా ఒక 2-3 అవర్స్ అట్లా మంచిగా కూర్చొని కొంచెం స్నాక్స్ కూడా తెచ్చుకోండి. అట్లనే బ్రెడ్, జాము, ఇంకేమైనా ఏదైనా మంచిగా కొంచెం తినేటివి తెచ్చుకొని మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. కానీ ఈవినింగ్ టైం తర్వాత మళ్ళీ ఫుల్ దోమలు వస్తాయేమో. సో ఇట్లా కొంచెం డార్క్గానే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక కార్ కూడా మొత్తం లోపల తీసుకురావాలి, చాలా నడవాలి. సో ఒక మంచి బ్యాగ్ వేసుకొని అన్నీ పెట్టుకొని మంచిగా ఫ్రెండ్స్తో కూడా రావాలి. ఇక్కడ మళ్ళీ ఒక్కని వస్తే బోర్ కొడుతుంది. ఫ్రెండ్స్తో ఉంచుకుంటా మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నాకు ఫుల్గా ఎక్కేళ్ళు వస్తున్నాయి. మళ్ళీ కిలోమీటర్ నడిచి కడుపున వస్తుంది నాకు. ఇందాకనే ఫుల్ బిర్యానీ తిన్నాము, ఎక్కువ వేయించుకొని తిన్నాము. మరి ఫిజికల్ ఎక్సర్సైజ్.
వచ్చేటప్పుడు డైరెక్ట్గా బీచ్ నుంచి అట్లా వచ్చేసినాము. ఇప్పుడు మళ్ళీ మొత్తం తిరిగి ఇది కొంచెం రోడ్లో ఉంది, రోడ్ నుంచి వస్తున్నాం. ఇందాక స్నాక్స్ అవి ఇవి అని తెచ్చుకోమన్నా కదా, అవి తెచ్చుకోకపోయినా పర్లేదని వాటర్ బాటిల్ అయితే పక్క తెచ్చుకోండి. 2 లీటర్ వీళ్ళు 2 అయితే బెటర్, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటే. నాకైతే ఎక్కిలు చచ్చిపెట్టేట్టు ఉన్నాయి, పోయి వాటర్ రావాలి, కార్లు ఉన్నాయి అవి. సో మొత్తం తిరిగేసి వచ్చేసరికి 7 అవుతుంది. దోమలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మాకు కార్లో కూడా కొన్ని దూరిని కుడుతున్నాయి ఉన్నాయి అప్పటి నుంచి, రావట్లేవు. సో మీరు కూడా వస్తే ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ రావచ్చు, ఆర్ ఒక 3-4కి వచ్చి 6 వరకు ఉండేసి వెళ్ళిపోవచ్చు. ఓవర్ నైట్ ఉండొచ్చు, కానీ అంటే అక్కడ టెంట్స్ ఉండాలి, ఇట్లా కొంచెం క్యాంపింగ్ లాగా వేసుకోవాలంటే ఓవర్ నైట్ ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అది కుదరని పని, ఎందుకంటే చాలా దోమలు అవన్నీ నార్మల్గా లేవు. సో ఒకవేళ ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ. సో మొత్తం ఓవరాల్గా అయితే 8/10 ఉంటుంది. జస్ట్ మ్యాక్సిమం 1 to 2 అంటే చూడవచ్చు, అంతగానే ఏం లేదు. బాగుంది, కొంచెం స్పెషల్గా లేక్, ఇంకా అది చిల్గానికి కొంచెం బాగుంది స్పేస్ అప్పుడప్పుడు రానికి.